హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు పొట్టు మినపవడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటగా పొట్టు మినపప్పును 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలండి వాటర్ వేసుకొని. ఈ విధంగా పొట్టు మినపప్పుకు వాటర్ వేసి బాగా కొద్దిగా కడిగినట్లయితే అంతా కూడా పొట్టంతా దాంట్లో ఏదైనా డస్ట్ ఉన్నా కానీ పక్కకు వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఉంటుంది, చూడండి ఒకసారి. మళ్ళీ రెండవసారి కూడా క్లీన్ చేయాలండి వాటర్ వేసి. కొంతమంది అయితే 2-3 టైమ్స్ కడుక్కుంటారు, ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసి క్లీన్ చేసిన తర్వాత బాగా దాంట్లో ఏంటంటే ఈ పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టు అనేది పక్కకు వెళ్ళిపోయి చాలా నీట్గా ఉంటుంది. ఇది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో వాటర్ వేసి ఒక 4-5-6 అవర్స్ నాననివ్వాలి ఫ్రెండ్స్. అట్లే నానబెట్టాలి పొట్టు మినపప్పుని క్లీన్ చేసిన తర్వాత. ఈ విధంగా నానబెట్టిన తర్వాత చాలాసేపు అంటే ఒక 4-5 గంటలు నానిన తర్వాత ఏం చేయాలంటే మనము మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేసుకోవచ్చు. నేనైతే మిక్సీకే వేసాను. మిక్సీకి వేసిన తర్వాత ఈ విధంగా పిండి అయితే దీంట్లో కొంచెము ఒక 1/2 గ్లాసు నేను బియ్యం పిండి కూడా వేస్తున్నాను. ఈ బియ్యం పిండి వేయడం వల్ల ఏమవుతుందంటే వడలు అనేటివి కొద్దిగా బాగా స్మూత్గా వస్తాయి ఫ్రెండ్స్. అందుకని 1/2 గ్లాస్ నేను బియ్యం పిండిని యాడ్ చేశాను. తర్వాత సాల్ట్, మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేయండి. కొంచెం చప్పగానే తినాలి వడలు, ఎక్కువ సాల్ట్ అయితే బాగుంటుంది కాబట్టి నేను 2 అంటే సగం స్పూన్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలపాలి. కలిపితే ఏమవుతుందంటే ఆ పిండిలో మనము మిక్సీకి పట్టిన పిండిలోకి బాగా సాల్ట్ మిక్స్ అవుతుంది. అదేవిధంగా కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి. జీలకర్ర కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది, ఎలాంటి గ్యాస్ ట్రబుల్స్ లేకుండా చేస్తుంది కాబట్టి నేను 1 స్పూను జీలకర్ర కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత అయితే ఈ మనము మినప వడలు చేసేటప్పుడు, ముఖ్యంగా పొట్టు మినప వడలు చేసేటప్పుడు ఆనియన్స్ సన్నగా 2 కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా కొన్ని ఆనియన్స్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేనైతే కొన్ని వేస్తున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను వేయాలి. వేసిన తర్వాత అదేవిధంగా మనము పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవి కూడా కొన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి మనకు కొంచెం కారంగా ఉండాలంటే అవి కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, యాడ్ చేసిన తర్వాత వీటిని బాగా కలపాలి. ముందే నేను జీలకర్ర వేసాను కదా, ఇప్పుడు ఇక జీలకర్ర వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మొత్తం కలుపుతూ ఈ మినపగారెలు చాలా బాగుంటాయండి. ముఖ్యంగా పొట్టుతో ఉన్న మినప వడలు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అయితే నేను ఇది మిక్సీకి పట్టినప్పుడే మిక్సీ పట్టేటప్పుడే కొద్దిగా సోలా పొడి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఒక బౌల్లో ఫ్రీడమ్ ఆయిల్తో చేస్తున్నాను. ఇవి ఫ్రీడమ్ ఆయిల్ వేసి కొంచెం వెచ్చగా పెట్టాను. ఆ ఆయిల్ మసలేటప్పుడు మనం వడలు చేసుకుందామని ముందే పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ పిండితో కొంతమంది చేతితోనే ఇట్లా పెట్టేసి మధ్యలో హోల్ పెట్టి డైరెక్ట్ ఆయిల్లో వేస్తారు. నాకు ఆ విధంగా వద్దని ఒక జాలి ఫస్ట్ చేతికి వాటర్ రాసుకొని ఇంకా జాలిగంట పైన అట్లా పెట్టేసేయాలి. అట్లా పెట్టేసి మధ్యలో హోల్ చేసుకోవాలి. మనం ఎంత సైజ్ కావాలంటే అంత హోల్ పెట్టేసుకొని ఈ జాలి గంటను ఆయిల్లో మెల్లగా ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి ఆయిల్లో అలా వేయాలి. ఇలా వేసినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా అది షేప్ అవుట్ కాకుండా ఉంటుంది. కొంతమంది అయితే పాలిథిన్ కవర్ కానివ్వండి లేదా పాల ప్యాకెట్ కవర్స్ ఉంటాయి కదా, దాని మీద పెట్టి హోల్ పెట్టి కూడా ఆయిల్లో అలా వేయించుతూ ఉంటారు. నేనైతే జాలిగంటతో చేస్తున్నాను. ఇక పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళైతే జస్ట్ చేతిలోనే ఇట్లా అనేసి హోల్ పెట్టేసి ఆయిల్లో వేస్తుంటారు. అది ఆయిల్ తగులుతుందేమో అనే భయం కూడా ఉంటుంది కాబట్టి జాలిగంటతో కానీ, లేకపోతే మీరు పాల ప్యాకెట్స్ కవర్ కానివ్వండి లేదా పాలిథిన్ కవర్స్ దాంట్లో పెట్టి ఈ విధంగా ఆయిల్లో మనము సిమ్లో పెట్టి, అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని బాగా ఆయిల్లో ఇది చేయాలి వడలని. ఒకవేళ మీకు వడల షేప్ రాలేదనుకోండి, ఇది కాదండి, జస్ట్ చిన్న ముద్దల్లాగా చేసుకొని కూడా ఆయిల్లో వేయించుకొని తినొచ్చు. అంత బాగుంటుంది ఇది పొట్టు మినప వడలు. అరే షేప్ రాలేదే అనే టెన్షనే వద్దు, ఓసారి షేప్ ఇదవుతుంది. అయితే ఇవి దీంట్లో వేసిన తర్వాత మనం పొట్టుతో చేసాం కదా, అందుకని కొంచెం వడలు బ్రౌన్ కలర్ కాకుండా కొంచెం బ్లాక్, అంటే పొట్టు మినప వడలు కాబట్టి కొంచెం బ్లాక్ కలర్లోనే, అంటే మరీ బ్లాక్ కాదు, కొద్దిగా బ్లాక్ కలర్లోనే ఉంటుంది. ఈ విధంగా మనము
స్లోగా దాన్ని బాగా నూనెలో బాగా ఏగనివ్వాలి. అయితే మనము గ్రైండర్కి పట్టినట్టయితే కొంచెం బాగుంటుంది. గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో కూడా చేసుకోవచ్చు. మిక్సీకి వేసేటప్పుడు మాత్రం కొద్దిగా వాటర్ ఎక్కువ వేయకుండా కొద్దిగా చిక్కగా పిండి అనేది గట్టిగా ఉండేటట్టు, అదేవిధంగా సోలా పొడి కూడా కొద్దిగా వేయండి. ఎందుకంటే సోలా పొడి ఎక్కువ వేసామనుకోండి ఆయిల్ బాగా పీల్చేస్తుంది. ఆయిల్ ఎక్కువైతే మళ్ళీ తినబుద్ధి కాదు కదా, అందుకని సోలా పొడి కొద్దిగా వేయండి. దాంట్లోనే మిక్సీ పట్టేటప్పుడైనా సాల్ట్ వేసుకోండి, లేదంటే పట్టిన తర్వాతనైనా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అయితే నేను ఏం చేశానంటే మిక్సీకి పట్టిన తర్వాత నేను నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టాను. బాగా ఇన్స్టెంట్ కూడా వేసుకోవచ్చు మినపవడలు. కాకపోతే నాకు ఈవినింగ్ ఎందుకు స్నాక్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాగుంటుందని చెప్పి నేను నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ చేస్తున్నాను వడలు. అసలు తింటే ఎంత టేస్ట్గా ఉన్నాయంటే చాలా స్మూత్గా. అందులో పొట్టు మినపవడలు కదా ఇవి, దాంట్లో జీలకర్ర వేసాము, ఆనియన్స్ వేసాము, పచ్చిమిర్చి వేసాము. ఇవన్నీ కలిపేసరికి స్పైసీగా అట్లా. ఉప్పు మాత్రం ఎక్కువ వేసుకోవద్దండి, ఉప్పు ఎక్కువ వేస్తే అసలు ఎక్కువ తినలేము. ఇలా తింటుంటే చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్కి చాలా ఇష్టంగా తింటారు. బ్రేక్ఫాస్ట్ కాకుండా స్నాక్స్కైనా ఉపయోగించుకోవచ్చు ఇవి. అయితే దీనికి చట్నీ కూడా తయారు చేసుకోవాలి అంటారు కదా, నేనైతే టమాటోలు, పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయలు, అదేవిధంగా కొద్దిగా జీలకర్ర, కరివేపాకు అవన్నీ వేసి మిక్సీకి పట్టాను. పల్లీలు కూడా వేసాను. అది టమాటా చట్నీ పక్కకుంది. ఈ వడలని టమాటా చట్నీలో కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. అసలు చట్నీ లేకున్నా ఏం లేకున్నా ఉత్త వడలు తిన్నా కానీ అంత టేస్టీగా, హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా హెల్త్కి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం మామూలుగా దోశలు చేసినా, పొంగనాలు చేసినా బియ్యంతో పాటు మినపప్పు కొద్దిగా వేస్తాం. ఇవి అలా కాదు, మొత్తం పొట్టు మినపప్పుతోనే వడలు అన్నప్పుడు చాలా మంచి ఫుడ్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. అయితే ఈ వడలని కొంతమంది షేప్ రాలేదు అని టెన్షన్ పడతారు. అసలు షేప్ రాకపోయినా పర్వాలేదు, చిన్న చిన్న ముద్దలుగా చేసి ఆయిల్లో వేయించుకొని కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటంటే కొంచెము మనం వైట్ మినపప్పు తీసుకుంటే అవి గోల్డ్ కలర్ కానీ బ్రౌన్ కలర్ కానీ వస్తాయి. ఇవి కొంచెం మంచి ఫుడ్, చాలా బలవర్ధకమైన ఫుడ్ కాబట్టి నేను పొట్టు మినపప్పుతోనే చేశాను. అందుకని వడలు కొంచెం బ్లాక్గా ఉంటాయి, అయినా హెల్త్కి చాలా మంచిది. మీరు ట్రై చేయొచ్చు. పిల్లలకు చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా నాకు ఇలా వచ్చింది. కాకపోతే రౌండ్గా రాలేదు, కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వడలవి తింటే చాలా ఎక్సలెంట్ టేస్ట్. ఈ విధంగా చేసుకొని మనము దానికి చట్నీతో తినొచ్చు. చట్నీ లేకపోయినా ఉత్తవైనా తినొచ్చు, జస్ట్ అలా తినేయచ్చు. నేనైతే కొద్దిగా చట్నీ కూడా రెడీ చేశాను. అయితే మీరు దీనికి మిక్సీకి పట్టేటప్పుడు మాత్రం కొద్దిగా మీరు కొద్దిగా వాటర్ వేయొద్దండి, చాలా గట్టిగా ఉంటేనే వడ బాగా వస్తుంది. కొంచెం బియ్యం పిండి కూడా 1/2 గ్లాస్ ఎందుకు కలిపానంటే ఇది మనం మిక్సీ పట్టినప్పుడు కొంచెం ఎలాగైనా కొద్దిగా లూజ్ అవుతుంది. కాబట్టి దానికి బియ్యం పిండి కలిపితే ఏమవుతుందంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఆ బియ్యం పిండి కూడా నేను బ్రౌన్ రైస్ బియ్యం పిండి వేసాను. అది కూడా కొద్దిగా బ్లాక్ రావడానికి కారణము ఈ విధంగా అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వడలు రెడీ అయ్యాయి. ఇది ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.